ప్లాన్ చేసుకుని ఊహించుకుంటుంటేనే అదిరిపోయింది. ఇంకా మొత్తం అంతా చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు నేను ఉన్న ఈ పొలం మొత్తాన్ని సోలో లివింగ్కి యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఈ పొలంలో ఏమేమి పెట్టుకుందాం అనుకుంటున్నాను అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. సోలో లివింగ్కి పొలంలో ఏమి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, నేనేం మిస్ చేస్తాను అన్నది కామెంట్ చేయండి. పొలానికి ఆ చివరి నుంచి మొదలు పెడదాం. ఇది పొలానికి ఒక కార్నర్. ఇది దక్షిణానికి పడమరకి మధ్యలో ఉన్న కార్నర్. ఇది బావి. ఈ బావి మందేం కాదు, కాకపోతే ఇందులో వాటర్ ఉంది, యూస్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ వాటర్. ఈ ఏరియా ఖాళీ చేస్తాను, ఈ పొలం ఈ కలప మొత్తం యూస్ చేస్తాను. ఇక్కడ నుంచి ఈ పొడుగు కొంచెం మొక్కలు వేసుకోవడానికి గట్రా యూస్ చేస్తాను. ఈ ఏరియాని మొక్కలు వేసుకోవడానికి ఎందుకు యూస్ చేస్తాను అంటే, ఇప్పుడు నీళ్లు తీసుకురావాలంటే ఆ చివరి నుంచి తీసుకురావాలి. అక్కడ వాటి చెట్లు ఉన్నాయి, అక్కడ ఉంది బోరు, అక్కడి నుంచి తీసుకురావాలి. లేదంటే వెనకాల బావి ఉంది, ఆ బావిలో నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వాడడానికి యూజ్ అవుద్ది. సో అందుకని మొక్కలు ఇక్కడ వేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఇంకా రిమైనింగ్ ఈ పక్కన ఈ ముక్క నేను వర్కౌట్లు చేసుకోవడానికి యూజ్ చేస్తాను. మనకి అసలు ఇష్టమైందే వర్కౌట్స్, దాన్ని ఖచ్చితంగా వదలను కాబట్టి ఇక్కడ పుల్ అప్ బార్ ఒకటి, ప్యారలల్ బార్ ఒకటి సెట్ చేసి ఈ కార్నర్ వర్కౌట్స్ చేయడానికి యూజ్ చేస్తాను. ఈ కార్నర్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఇప్పుడు రిమైనింగ్ పొలంలో సోలో లివింగ్కి యూజ్ అయ్యే మెటీరియల్ అన్ని దగ్గరగా పెట్టుకోవాలి కాబట్టి ఈ కార్నర్ కొంచెం దూరంగా ఉంది. అందుకని ఈ కార్నర్ని వర్కౌట్ ఏరియా కింద యూజ్ చేసుకుంటున్నాను. ఆ కార్నర్ దక్షిణానికి తూర్పుకి కార్నర్ అది. ఇది ఇంకా తూర్పు. ఎర్లీ మార్నింగ్ లేవడం, సన్ రైజ్ని ఎంజాయ్ చేయడం సూపర్ ఉంటుంది వ్యూ. ఆ చెట్ల మధ్యలోంచి సూర్యుడు కనిపిస్తూ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ మీద పడుతూ ఉంటే ఆ ఫీలే వేరు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, కాకపోతే వీడియో తీయట్లేదు, ఇంకా స్టార్ట్ చేయాలి. ఇది తూర్పుకి ఉత్తరానికి కార్నర్. ఈ కార్నర్లో అట్టి చెట్లు ఉన్నాయి ప్రస్తుతానికి, వాటిని కొన్ని తీసేసి ఖాళీ చేసి కొంచెం శుభ్రం చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ బోర్ ఏం రన్ అవ్వట్లేదు, కానీ వాటర్ అయితే ఉంది, పైగా ఏమీ రన్ అవ్వట్లేదు. మూలని పాడైనాయి కొంచెం నీళ్ళు, దాన్ని మళ్ళీ శుభ్రం చేసి సెట్ చేయాలి. ఈ ఏరియాని ప్రస్తుతానికి అయితే ఏం ప్లాన్ చేయలేదు. నా ఆలోచన ఏంటంటే, కొంచెం దీన్ని పెద్ద చేసి ఇందులో వాటర్ పోసి వాటర్కి సంబంధించిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, తామర పూలు లాంటివి, అవి వాటిని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇటు సైడ్ ఈ పొడికి అట్టి చెట్లు, జాన్ చెట్లు మొక్కలు రెండేసి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఉత్తరం. ఇటు సైడ్ ఏం ప్లానింగ్స్ ఏం లేవు, ఎంట్రీ అనమాట ఇది. అది రోడ్డు, ఆ కారు ఉన్న దగ్గర రోడ్డు ఉంది, అక్కడి నుంచి ఇలా లోనికి రావాలి. ఇదేమో ఉత్తరానికి పడమరకి కార్నర్. ఈ కార్నర్లో ఏమైనా పనులు చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఏ ప్లానింగ్ లేదు. ఇంకా ఇది ఫైనల్లీ పడమర. సన్సెట్ ఎంజాయ్ చేయడానికి సూపర్ ప్లేస్. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సన్సెట్ని ఎంజాయ్ చేయడానికి కొంచెం ప్లేస్ వదిలేసి సోలోగా ఉండడానికి కోసం హౌస్ని ఇక్కడ సెట్ చేస్తాను. సో దీని పక్కనే మొక్కలు ఉంటాయి, ఆ చివరి వాటర్ ఉంటుంది. సోలో లివింగ్లో హౌస్ అన్నది చాలా ఇంపార్టెంట్. హౌస్ చిన్న ఒక్కనే కాబట్టి చిన్నగా ఉంటుంది అనమాట. అది ఈ డిజైన్ ఎలా అనుకుంటున్నానంటే, ప్రస్తుతానికి సింగిల్ గది వచ్చి ఇలాగ పాక ప్లాన్ చేస్తాను. ఎప్పుడైనా వంట బయట కష్టంగా ఉంటుంది కాబట్టి, వర్షం వచ్చినప్పుడు ఎండ గట్టి కాసినప్పుడు కష్టం కాబట్టి, ఆ టైంలో లోపల చేసుకోవడానికి వీలుగా చిన్న పంది టైప్లో పాకకి ఎదర యాడ్ చేస్తాను. సో దానివల్ల ఎండాకాలం వర్షాకాలం కూడా కవర్ అయిపోయింది. ఎంత ప్లేస్లో కడతాను అంటే, చిన్న గది వస్తుంది అంతే, చిన్న గది వస్తుంది. ఎదర కొంచెం వంట చేసుకుని నేను కూర్చోవడానికి సరిపడా అంత ప్లేసే ఉంటుంది. మొత్తం అంతా కలిపి సెంటికన్నా మిగిలిన స్పేస్ అంతా నేను ఏదైనా పండించడానికి, మొక్కలకి, వీటికే యూజ్ చేస్తాను. సోలో లివింగ్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వంట గురించి. వంట ఎలా ప్లాన్ చేస్తానంటే, ఇంటి ఎదురుకుండానే మొక్కలకి పక్కన ఆ ప్లేస్ని వంట ప్లేస్ కింద యూజ్ చేసుకుంటాను. వంట సోలో లివింగే కాబట్టి ఎక్కువ స్పేస్ ఏం యూజ్ అవ్వదు. వంట చెరుకు ఒక పక్కన పెట్టుకుంటాను, చిన్న పొయ్యి యాడ్ చేసుకుంటాను, ఇంకా దాంట్లోనే వంట ఉంటుంది. ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తాను. అన్నీ అనుకున్నట్టయితే నా ఊహల్లోనే అద్భుతంగా ఉంది. ఇంకా రియల్గా ఎంత బాగుంటుందో కదా. నేను చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుని ఉంటారు. ఆ బావి, ఆ మొక్కలు, ఆ పూల ఏరియా, నెక్స్ట్ ఆ కొలను, అందులో బాతులు, ఈ పక్కన అరటి చెట్లు, ఖాళీ ప్లేసు, పాక ఉన్న ఖాళీ స్పేసు, దాని పక్కన వంట, ఇవన్నీ చూస్తుంటే, ఆలోచిస్తుంటే ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యే ఉంటుంది. అది రియల్గా చూడాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ఫాలో అవుతున్నాను. మరి అలాగే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని, మీ సలహాలని కామెంట్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ చేసిన వారు అవుతారు. తప్పకుండా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి అంతవరకు జాగ్రత్తగా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్.